ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జనసేన పార్టీకి సంబంధించిన గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా, ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా అందరూ డ్యూటీ ఎక్కేశారు. ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీకి సంబంధించి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిచిన, ముఖ్యంగా చెప్పాలంటే మొన్న జరిగినటువంటి సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నిత్యం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలు ఏ రకంగా కష్టాలు పడుతున్నారు, అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, తాగునీరు సమస్య ఏంటి, డ్రైనేజీ సమస్య ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆన్ డ్యూటీలో ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక కూడా నియోజకవర్గాల వారీగా కూడా వాళ్ళు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అటు బొమ్మిడి నాయకర్ గారు కావచ్చు, కందుల దుర్గేష్ గారు మంత్రిగా ఛార్జ్ తీసుకోగానే ఆయన కూడా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా పరిశీలన చేసుకుంటూ, అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, ప్రతి జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి నాయకులు, అలాగే ఎన్డీఏ కూటమి తరపు నుంచి గెలిచినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా, ఎంపీలు కూడా, ముఖ్యంగా బాలశౌరి గారు లాంటి వారు కూడా అటు ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా విజయవాడ, అలాగే ఆయన మచిలీపట్నానికి ఎంపీగా గెలిచారు కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తే బాగుంటుంది, ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయానికి కూడా ఒక కొత్త సర్వీస్ని ఏర్పాటు చేయడంలో ఆయన ముందుగా తీసుకున్నారు. దానికి సంబంధించి మిగతా అన్ని కార్యక్రమాలు, అటు మచిలీపట్నం పోర్టుకి కూడా ఆయన త్వరగతిని పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్రంతో మాట్లాడే విధంగా ఆయన కూడా చొరవ తీసుకుంటున్నారు. ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి పరిపాలనని మొదటి రోజు నుంచే మొదలు పెట్టేశారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా. సో ఏదేమైనా సరే ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. వాళ్ళు ఆన్ డ్యూటీ చేసి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎత్తి చూపించుకుంటూనే, దాంట్లో చేసినటువంటి అవినీతిని బయటకు తీసుకుని వస్తూనే, ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం అంటూనే, ఎక్కడా కూడా నిజంగా చెప్పాలంటే కక్షపూరిత ధోరణిలో లేకుండా ప్రజల సమస్యల్ని వాళ్ళు తీసుకుని, ప్రజల సమస్యలు ఏ రకంగా మనం పరిష్కరించాలనే దాని మీదే వాళ్ళు వెళ్తూ, నిజంగా ప్రజలకు ఒక, అంటే మిగతా వాళ్ళకి, మిగతా రాష్ట్రాలకు కూడా ఒక ఇది ఇలా చెయ్యాలి, ఒక ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల వైపు ఎలా ఉండాలి, ప్రజలకి ఎలా మనం అందుబాటులో ఉండాలి అనే దాని మీద, ప్రజల సమస్యలు ఎలా తీర్చాలనే దాని మీదే ఇటు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో చాలా చురుగ్గా, చాలా ఫాస్ట్గా ప్రతి ఒక్క నియోజకవర్గానికి వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించి పర్యటనలు కూడా చేయటం అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలామంది అసలు వీళ్ళు గెలిచిన తర్వాత పట్టించుకోకుండా ఉండిపోతారో అనుకునే వాళ్ళ నుంచి ఇప్పుడు వాళ్ళే వాళ్ళకి దిక్చూచిగా మారి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రగతి వైపు నడిపించడంలో కీలక పాత్ర ఎన్డీఏ పోషిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. టీవీ 24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662 16699.